గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ్ మహేశ్వర, గురు శాస్త్ర పరబ్రహ్మ, గురువే నమః. బ్రహ్మశ్రీ ప్రతిదిన ఆనందములు వందనములు. నాలుగు కొంపల్లి స్థాతారు 2012లో ధ్యాన మందిరంలోకి దిగాను. అప్పుడు షిరిడి సాయిబాబా భజనల్లో చేస్తుంటే అప్పుడు ప్రతినిధి గారు వాళ్ళందరూ వచ్చి షిరిడి సాయిబాబా గుడి కాడ ధ్యానం చేయమని చెప్పినారు. అప్పుడు మేము ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు ధ్యానం చేయటంలో 15 నిమిషాల్లోనూ అప్పుడు కొంచెం ఆరోగ్యం కొంచెం లైట్‌గా బాగోలేదు. బాగోకపోతే అప్పుడు నేను కళ్ళు మూసుకొని అప్పట్లోనే నేర్పారు. ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తుంటేనంటేనే షిరిడి సాయిబాబా గారు వచ్చి ఇలాగ ఆశీర్వదించి ఇలా లైన్ చేశారు. అప్పుడు ఆరోగ్యం బాగుంది. అప్పటినుంచి ధ్యానంలో 40 రోజులు చేసి ధ్యాన ప్రోగ్రాములకి అటెండ్ అయ్యి ధ్యానం మీటింగులకి ఎక్కువగా అటెండ్‌గా ఉన్నారు. అప్పుడే అంతకుముందు శ్రీ సత్యసాయిబాబా గారు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నేర్పారు. భక్తి ఎంత ఉండేది. మాంసాహారం చేయకూడదని అనుకునేవాళ్ళం. కొద్దిగా వేసుకుంటే అన్నారు. ఇందులో దిగిన తర్వాత ర్యాలీకి ఎక్కువగా వెళ్తున్నాం మేము. ర్యాలీకి వెళ్తుంటేనంటే అప్పట్లో మహాత్మా గాంధీ రోజుని ఇలా ప్రతిజ్ఞ చేశాం. మాంసాహారం చేయను అని ఇలాగా ప్రతిజ్ఞ చేశాం. అప్పటి నుంచి మాంసాహారము మానేసాను. 40 రోజులు చేసిన తర్వాత మహా ఆనందకరమైపోయింది. అద్భుతం. ప్రతినిధి గారు కూడా ఇలాగ ఆశీర్వదించి జగన్మాత స్వరూపము చూపించినారు. అప్పటి నుంచి ఎన్నో ప్రోగ్రాములకి లేకపోతే ప్రతినిధి గారికి ముట్టుకుంటాం, పాద నమస్కారాలు, కాళ్ళు పిసుకటం, ఎంతో ఆయనతో సన్నిహితం చేయటం ఎంతో ఆనందకరమై అయిపోయింది. ఆయన శివపరమాత్ముడు. అలాగా మన ఎంతోమంది గురువులు మన ప్రతినిధి గారు ఈ భూమి మీద జన్మించడం మన భారత భూమిలో ఎంతో ఆనందకరము. అప్పటి నుంచి మేము ధ్యాన ప్రచారంలోకి ధ్యానం చేయటం మహా ఆనందం. అప్పుడు అంతకు ముందు కాకుండా మహా ఆనందకరం అయిపోయింది. అప్పుడు ప్రతినిధి గారు కూడా శ్రీ సత్యసాయిబాబా వారు దగ్గరికి యాత్ర తీసుకెళ్ళి అక్కడ కూడా ధ్యానం చేయించారు. అక్కడ ధ్యానం చేసిన తర్వాత అప్పుడు 2012 తర్వాత సత్యసాయిబాబా గారి థీసిస్‌లో చెప్పి ఇంగ్లీష్ ట్రాన్స్‌లేటరు ఆయన మన కడతాలో వచ్చినారు. ఆయన వచ్చి ఆయనకు ఆహ్వానం చేసినప్పుడు ఆయన ఫోటో మన భారత భూమిలో కూడా జన్మించడం ఎంతో ఆనందం. మొన్న కూడా కడతాల్లో ఎంతోమంది గురువులు వచ్చారు. 7 సంవత్సరాల బట్టి నుంచి రవిసాగర్ గారు ఎంతో కృషి 7 సంవత్సరాల నుంచి గురువులందరినీ పోజేసి మాట్లాడి అన్నీ చేసి 7 సంవత్సరాల నుంచి రచించిన పుస్తకం రిలీజ్ అయింది రూ. 600. అది మహా అద్భుతం. అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా అభివృద్ధి అవుతుంది. ఇంకా ధ్యానము, ఆత్మానందము మనం కూడా ఇంకా చేయండి ఆత్మను. అలాగా ధ్యానం చేసుకోవాలి. అలాగే చేసాక 3 గంటల సేపు చేయడంలో చరుడు కన్ను, మూడో కన్ను తెరుచుకుంటుంది. అదే ఆత్మానందము. ఎంతమంది గురువులు చెప్తూ ఉంటారో మనం అది ఆనందం అనుభవించాలి. అది ధ్యానం చేస్తేనే, సాధన చేస్తేనే అనుభవం. అలాగే మానవ సేవ, మాధవ సేవ, భక్తి, సేవా కార్యక్రమం ఈ 2 కూడా ఉండాలి. అప్పుడే భగవంతుడి మూలంలో 2 అడుగులు వేస్తే 10 అడుగులు భగవంతుడి దిగి వచ్చి ఎంత హాయి నాడు మందహాస మదనమతో పలకరించినారు పతిజి గారు. ఎంత హాయి ఈనాడు మందహాస మదనమతో పలకరించినారు. నా కోసం సమలకోచి నడిచి వచ్చినారు. నా కోసం సమలకోచి నడిచి వచ్చినారు. మధురమైన భావనలో ముంచి తేల్చినారు. మధురమైన భావనలో ముంచి తేల్చినారు. పతిజి సార్ అలాగే ఎంతోమంది మహా గురువులు
మరి వీరబ్రహ్మం గారు కూడా వాళ్ళ శిష్యుల తర్వాత కూడా వాళ్ళు జన్మించి ఆయన కూడా చెప్పినారు, ధ్యానం చేయండి ఎక్కువగాను, ధ్యానం చేయండి, అదే మనకి ఆనందకరము, ఒక నిత్యం ఒక ఒక ఇదిగా అవుద్ది అని చెప్పుకొచ్చాను. మన భారత భూమిలో ఎంతోమంది మహామునులు, అలాగే మనం శివుడు కూడా ఎంతో, ఆయన కూడా ఎంతో ధ్యానం చేసి తన్మయత్వం చేస్తారు. అలాగే ఎక్కువగా మీరు ధ్యానం చేసి ఎక్కువగా మూడో కన్ను తెలుసుకునేలాగా సచక్రాల్లో చేసుకున్నాక మనం ఆ యొక్క ఆత్మానందం పొందాలని ఇంకా గట్టిగా ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేయటం వలన మహా ఆనందకరం ఉంటుంది. అది సాధన చేస్తేనే తెలుస్తుంది. అలాగే ఆ సేవా కార్యక్రమాల్లో ర్యాలీలు పాల్గొనటం ఎంతో ఆనందకరము. పత్రిజీ సార్, మనం ఈ పిఎంస్లో పత్రిజీ గారు పెట్టడం మహా ఆనందకరము. పత్రిజీ.